విశాఖ ఐటీ హిల్ నెంబర్ 2లో ఉద్రిక్తత నెలకొంది. ఐటీ కంపెనీ పల్సెస్ జీతాలు చెల్లించలేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఏడాది నవంబర్ నుంచి నేటి వరకు జీతాలు చెల్లించలేదని పల్సెస్ కంపెనీ యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. 4 నెలలుగా వెట్టి చాకిరీ చేయించుకుంటూ జీతాలు ఇవ్వటం లేదని ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. జీతాలు అడిగితే దౌర్జన్యానికి దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఉద్యోగులు కోరారు. పల్సెస్లో నేను నియర్లీ 5 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. నవంబర్ నుంచి మాకు శాలరీస్ అనేవి టైంకి రావట్లేదు. వేసిన శాలరీ కూడా స్టార్టింగ్ అడ్వాన్స్ శాలరీ అని 10,000 వేశారు. రిమైనింగ్ శాలరీ మాకు జనవరిలో వేశారు, అది కూడా నవంబర్ది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జనవరిది అని చెప్పేసి వేసేసారు. నెక్స్ట్ జనవరి శాలరీ వచ్చేసి రీసెంట్గా ఫిబ్రవరి మంత్లోని ఫస్ట్ 20,000 వేశారండి. రిమైనింగ్ ఒక 10 డేస్ తర్వాత గ్రేస్ పీరియడ్లోని రిమైనింగ్ శాలరీ 2,000 3,000 వేసి అదంతా జనవరి ఇది అని సెటిల్ చేసేసారు. డిసెంబర్ శాలరీ కోసం అడిగితే ఏం చెప్పట్లేదు. పిఎఫ్స్ మాకు ఆగస్ట్ 2024 నుంచి ఆగిపోయాయి. అడిగితే మాకు సంబంధం లేదు, మీ అకౌంట్స్ అన్నీ హైదరాబాద్లోని యాడ్ చేసాము, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మెయిల్ ఐడి ఇస్తున్నారు, వాళ్ళకి మెయిల్స్ రాస్తే రెస్పాన్స్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై లేదు. అడుగుతుంటే మాకు సంబంధం. నా పేరు సాయి గణేష్. నేను ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్లో చేస్తున్నాను. ఇక్కడ వైజాగ్లో pulses.com అని ఉన్నది. నవంబర్ నుంచి మాకు శాలరీస్ రావట్లేదు టిల్ డేట్ వరకు. మేము అడుగుతుంటే మాత్రం ఏ సమాధానం లేదు, బ్రీతింగ్ పీరియడ్ ఇమ్మంటున్నారు. ఎంత మేము ఇచ్చినా ఆ శాలరీస్ పడట్లేదు. ఆ శాలరీస్ కూడా విత్ డిడక్షన్స్ వేస్తున్నారు. అండ్ మా కంపెనీ నుంచి అయితే అచీవర్స్, నాన్ అచీవర్స్, సపోర్టింగ్ అని చెప్పి 3 ఉంటాయి. అచీవర్స్కి అయితే శాలరీ వేస్తారు అండ్ నాన్ అచీవర్స్కి 2,000 కట్ చేస్తారు. అండ్ అచీవర్స్ ఆ నెల అచీవర్స్ అయితే మాత్రం దానికి నెక్స్ట్ మంత్ వేస్తారు ఆ అచీవింగ్ శాలరీ అన్నది. అది కూడా 1:1 రేషియోలో. అంటే 1,000 euros తెస్తే 1,000 rupees ఇస్తారు. 1,000 euros ఇస్తే 1,000 rupees. ఇది అండర్లైన్ చేసుకోండి. అండ్ మేము మా సపోర్టింగ్ టీమ్కి ఎటువంటి టార్గెట్స్ లేవు. అండ్ ఆ టార్గెట్స్ లేని దానికి కూడా మాకు డిడక్షన్స్ చేస్తున్నారు. ఎంత అంటే నవంబర్ మంత్ 12,000 ఏకంగా 12,000 డిడక్ట్ చేశారు. 50% ఆఫ్ ద శాలరీ డిడక్ట్ చేశారు. ఇంకా జనవరి మంత్ అంటే మొన్న వేసారు 6,000 కట్